సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే, ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగానే కేవలం విశ్వసనీయత అనే పదం బేస్ చేసుకుని మొత్తం మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి అంటే, సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే చాలా పెద్ద ఎత్తున నేను ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల కాలంలో కంటిన్యూస్గా పాలన రెవెన్యూ లోటుతో నడిచింది తప్ప ఆయన ఎక్కడ సంపద సృష్టించలేదు. ఇది నేను చేస్తున్న విమర్శ కాదు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవిగో అంటూ ఆయన ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పాలనా సమయంలో ప్రతి ఏటా ఎంత ఖర్చు చేశారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా ఎంత ఖర్చు చేశారనే దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్బీఐ లెక్కల ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లెక్కల ప్రకారం వివరించే ప్రయత్నం చేశారు. సేమ్ టైం అటు ఎన్డీఏ కూటమి చాలా ఆకర్షణీయమైన పథకాలతో ముందుకెళ్తోంది. సూపర్ 6 అని చెప్తోంది. అమ్మఒడి కావచ్చు, ఇప్పటికే అమలవుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రస్తావన చేస్తూ వస్తోంది. వాటిని మరింత సమర్థవంతంగా, మరింత ఎక్కువ డబ్బులు ఇవ్వబోతున్నాం అంటూ చెప్తుంది. డీబీటీని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో డైరెక్ట్ బెనిఫిట్ని మేము జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తామంటూ కూటమికి సంబంధించిన నేతలు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధానంగా మేనిఫెస్టోలో మనం చూస్తే అర్థమవుతోంది, కొత్త విషయాలు ఏం చెప్పలేదు. ఆల్రెడీ 5 ఏళ్లుగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయాలు, 5 ఏళ్లుగా మీరు ఏ రకంగా ఏ పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరుస్తున్నానో అవే పథకాలను పెంచి మీకు అందించబోతున్నాను అనే విషయం చెప్పారు. సో ఈ పథకాలను ప్రజలంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి 2019లో చెప్పి వీటిని మనకు అందించారని భావిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కూడా అవే పథకాలను మరీ పెంచి అమలు చేస్తారని చెప్తే వాటిని జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా ఇస్తారు అని ప్రజలు అనుకునేలా చేయటం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ప్రజలు అలా భావిస్తారు, ప్రజలు తనని నమ్ముతారు అని ఆయన నమ్మి ఇచ్చిన మేనిఫెస్టోగా ఇది కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఇంతకంటే ఆకర్షణీయమైన హామీలు ఇస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాటి వైపు చూడకుండా వాటిని ప్రజలు పట్టించుకోరని బలంగా నమ్ముతూ, కేవలం నేను ఇచ్చానని నేను ఇచ్చింది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, నేను చెప్తే చేస్తాను అని ప్రజలు నమ్ముతారు కాబట్టి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నారు. ఈ హామీలన్నీ కూడా ఏదైతే నవరత్నాల హామీలను గతంలో తాను చేశారో, ఇవి పప్పు బెల్లాలు కాదు, ఇవి సంక్షేమం పేరుతో పంపకాలు కాదు, ఇది కేవలం ఎలక్షన్ కోసం చేస్తున్న ప్రామిసులు కాదు, ఇవి మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల జీవితాల్లో మార్పును తీసుకురావడం కోసం డిజైన్ చేసిన నవరత్నాలు. సమాజంలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నిటికీ సంబంధించిన ప్రజలందరూ ఎవరైతే బ్యాక్వర్డ్గా ఉన్నారో, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో, ఎవరైతే రకరకాల ఇబ్బందులు పడుతున్నారో, ఈవెన్ ఈబీసీల్లో కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఆర్థిక స్వావలంబన చేయడం కోసం, వాళ్ళందరూ ఆర్థికంగా పైకి రావడం కోసం చేసిన కార్యక్రమంగా ఆయన చెప్తూ వస్తున్నారు. సో వాటిని పెంచే కార్యక్రమం చేస్తున్నారు. తనకు సంబంధించిన మానస పుత్రికలుగా ఉన్నటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడం కనపడుతోంది. సో అమ్మఒడికి సంబంధించిన డబ్బులను పెంచారు. సో అమ్మఒడికి సంబంధించిన డబ్బులను గతంలో 15,000 ఇచ్చి 13,000 తల్లికి, 2,000 రూపాయలు స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అది 15,000 తల్లికి ఇచ్చి 17,000 రూపాయలు మొత్తం ప్రభుత్వంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. సో మొత్తం ఒకసారి జస్ట్ నేను మీకు బుల్లెట్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలకు సంబంధించిన పెంచిన విషయాలను ఒకసారి మళ్ళీ చెప్తాను బ్రీఫ్గా. వైఎస్ఆర్ చేయూత 75,000 రూపాయలు ప్రస్తుతం గత టెన్యూర్లో ఇస్తే, ఈసారి దాన్ని 1,50,000 రూపాయలకు చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం పేరుతో 60,000 రూపాయలు గత టెన్యూర్లో చేసి ఈసారి 1,20,000 చేయబోతున్నారు. ఆల్మోస్ట్ డబుల్ చేయబోతున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాన్ని గతంలో 45,000 గత టెన్యూర్లో చేస్తే వచ్చే 5 ఏళ్లలో దాన్ని 1,05,000కు పెంచబోతున్నారు. సో జగనన్న అమ్మఒడి పథకాన్ని గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 15,000 రూపాయలను పెంచి 17,000 రూపాయలకు పెంచబోతున్నారు. 2 విడతల్లో పెన్షన్ 3,500 రూపాయలకు పెంచబోతున్నారు. ఆయన 2019లో ఇచ్చిన హామీ, అప్పటికి 2,000 రూపాయల పెన్షన్ అమలు అవుతోంది. ఎన్నికలకు 6 నెలల ముందు గత టీడీపీ సర్కారు పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది, 1,000 రూపాయల నుంచి. సో 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, పెన్షన్ని 2,000 నుంచి 3,000 చేస్తా అని చెప్పారు. ఆ 3,000ని 4 విడతల్లో 250, 250, 250, 250. ఇప్పుడు ఎన్నికల నాటికి అది 3,000 రూపాయలు అయింది. 3,000 పెన్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో దాన్ని వచ్చే 5 ఏళ్లలో 3,500 చేస్తాను. 250, 250 చొప్పున 2 సార్లు పెంచి ఈ 5 ఏళ్లలో దాన్ని 3,500 రూపాయలు చేస్తానని చెప్తున్నారు. వేరేజ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెన్షన్ని 4,000 చేస్తానని చెప్పింది. 4,000 చేస్తానని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 3,500కే కన్ఫైన్ అయిపోయి 3,500 రూపాయలు మాత్రమే తన పెన్షన్ 2 టెన్యూర్లో పెంచిస్తానని చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీలు 3 లక్షలకు పెంచారు. అలాగే అర్హులైన పేదలకు, ఇల్లు లేని వారికి
ఇల్లు ఇంటి స్థలం పథకాన్ని ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 20 లక్షల ఇల్లు నిర్మాణం ఇప్పుడు జరుగుతోంది. ఇంకా 10 లక్షల ఇల్లు నిర్మాణం జరగాల్సి ఉంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా 31 లక్షలతో ఆగకుండా ఇంకా కూడా ఇల్లు లేని పేదలుంటే వాళ్లకు ఇంటి స్థలంతో పాటు ఇంటిని కట్టించి ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్తున్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాని కంటిన్యూ చేస్తున్నారు. సో ఆ స్కీమ్స్ని యాజ్ డీజ్గా కంటిన్యూ చేస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా 16,000 కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పెంచారు, 16,000 చేశారు. దాన్ని కౌలు రైతులకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నిజానికి చాలా రాష్ట్రాల్లో కౌలు రైతులకు కూడా దీన్ని ఇవ్వాలనే డిమాండ్ ఉంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు కూడా దీన్ని వర్తింప చేయాల్సిన అవసరం ఉంది అంటూ రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినప్పటికీ 2 దఫాల్లో కూడా కేసీఆర్ గారు కౌలు రైతులకు దీన్ని అమలు చేయను అని చెప్పారు. వేరే ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాననే విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయో చూడాలి. సో తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక కాలేజీని ఏర్పాటు చేస్తాను, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాననే విషయం చెప్తున్నారు. వాహన మిత్ర, మత్స్యకార భరోసా ఇప్పటికే ఉన్న పథకాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. 175 స్కిల్ హబ్బులతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ హబ్ను ఏర్పాటు చేస్తాము. అక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యువతకు శిక్షణ ఇస్తాము. సో వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళు స్వయం ఉపాధి పొందేలాగా వాళ్ళకి అక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కోచింగ్ ఇస్తారు. సో అలాగే ఇది మొత్తం వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ జిల్లాకు ఒక కాలేజ్ ఉంటుంది, వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ తిరుపతిలో ఒక యూనివర్సిటీ ఉంటుంది. సో స్కిల్ డెవలప్మెంట్ పైన, యువతకి ఉపాధి పైన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ప్రధానంగా కనబడుతోంది. సో లా నేస్తాం, చేనేత నేస్తాం, ఈ 2 పథకాలను కూడా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ముఖ్యమైన అంశాలుగా 9 నవరత్నాలే మళ్ళీ నమ్ముకున్నారైనా. ఈ 9 నవరత్నాల పేరుతోటే మళ్ళీ జనాల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆ 9 నవరత్నాలు? విద్య, వైద్యం, వ్యవసాయం, నాడు నేడు, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారిత, సామాజిక భద్రత. వీటితో పాటు 2 కీలకమైన ఇష్యూల్ని ఆయన మేనిఫెస్టోలో టచ్ చేశారు. ఏంటది? గడిచిన ఎన్నికల సందర్భంగా రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించిన పరిస్థితి ఏంటో బ్రీఫ్స్ చూసిన తర్వాత రాజధాని వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు. అప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న విమర్శ, మేనిఫెస్టోలో పెట్టకుండా ఎన్నికల ముందేమో రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత రాజధాని తరలిస్తున్నారు, మోసం చేస్తున్నారు, రాజధాని తరలిస్తానని ముందే చెప్తే జనాలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే వాళ్ళు కాదే అని ఒక విమర్శను ఫేస్ చేశారు. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేస్తున్నారు. నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో పెడుతున్నారు. ఆయన మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి? 3 రాజధానుల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. సో గతంలో ఎన్నికలకు ముందు ఒకే రాజధానికి ఒప్పుకుంటున్నామని చెప్పి మారిస్తే చీటింగ్గా ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ బిల్లు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం 3 రాజధానుల అంశాన్ని కట్టుబడి ఉన్నారని చెప్తున్నారు. విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా, అలాగే అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తారనే విషయాన్ని చెప్తున్నారు. ఈ 3టిని అభివృద్ధి చేస్తారనే విషయాన్ని చెప్తున్నారు. ఇక డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేసే కార్యక్రమం, 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేసే కార్యక్రమం, భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేసే కార్యక్రమం, ప్రభుత్వ బడులు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు. ఇంతకుముందు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే నాడు నేడు ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాడు నేడు కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలకు సంబంధించి మొదలుపెట్టిన కార్యక్రమం ఏదైతుందో దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు, దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం, ఈవెన్ లా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామనే విషయం చెప్తున్నారు. అలాగే డాక్టర్ గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన హామీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కనపడుతోంది. మరొక కీలకమైన అంశం, గడిచిన నెల రోజుల క్రితం చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఒక అభ్యర్థి సింగనమలలో ఒక డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ ఇచ్చారు. ఒక డ్రైవర్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. డ్రైవర్కి టికెట్ ఇవ్వడం ఏంటి అంటూ చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేయడం, దానిపైన చాలా పెద్ద చర్చ జరిగిన నేపథ్యంలో అక్కడ ఆయన బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా కొంతమంది డ్రైవర్లతో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఆయన దృష్టికి తీసుకొచ్చిన అంశం, మాకు డ్రైవర్లకు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఎక్కడైనా చనిపోతే ప్రమాద బీమా లేకుండా పోతుంది, దాని గురించి ఆలోచించండి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో డ్రైవర్లందరికీ కూడా 10 లక్షల రూపాయల ప్రమాద బీమాని ప్రభుత్వం వైపు నుంచి కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో ప్రధానంగా హామీ ఇవ్వడం కనపడుతోంది. సో డ్రైవర్లు, అలాగే స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా యాక్సిడెంటల్ బీమాని అమలు చేస్తామనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తంగా బై అండ్ లార్జ్ కనపడుతోంది. మేనిఫెస్టోలో కొత్త మెరుపులు కనపడట్లేదు. మేనిఫెస్టోలో ప్రజలకు ఆయన చెప్పదలుచుకుంది, నేను గతంలో చెప్పింది చేశాను, ఇది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఇంకా పెంచి మీకు ఇవ్వబోతున్నాను,
3 రాజధానులు చేయబోతున్నాను, సో సుపరిపాలన అందించబోతున్నాను, సో నాడు నేడు పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ చేయబోతున్నాను, సో అలాగే ఎలాంటి అవినీతికి తావు లేని పరిపాలన అందించబోతున్నాను, సంపద సృష్టి గతంలో కంటే ఇప్పుడు పెరిగింది, ఈవెన్ కరోనా టైంలో కూడా సంపద గత ప్రభుత్వాలు చేసిన దానికంటే నేను పెంచగలిగాను, సో నేను చెప్పానంటే చేస్తాను, నన్ను నమ్మండి, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది చూసి నన్ను నమ్మండి అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పీల్గా కనపడుతుంది. ఇంకా దీనికి సంబంధించి కొన్ని ఆకర్షణీయమైన హామీలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నిరాశ కలిగిస్తుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న దాదాపు 80% పైగా లబ్ధిదారులని నమ్మి వాళ్ళని మాత్రమే అడ్రస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక మాస్టర్ స్ట్రోక్గా ఈ మేనిఫెస్టో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కేవలం లబ్ధిదారులను హిట్ చేస్తున్నారు. పార్టీలు మిగతా వర్గాలన్నిటికంటే కూడా కాకుండా కేవలం లబ్ధిదారులను హిట్ చేసి వాళ్ళను సైకలాజికల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన మేనిఫెస్టోగా ఇది కనపడుతుంది. సో ప్రభుత్వంలోకి గ్యారంటీగా వస్తామనే ధీమా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది కాబట్టి ఇంతకు మించి తలకు మించిన భారం పెట్టుకుంటే, ఇంతకు మించి పెద్ద పెద్ద హామీలు ఇస్తే వాటిని అమలు చేయడం అనేది ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి కేవలం అధికారంలోకి రావడం కోసం ఇస్తున్న హామీలు కావివి. కేవలం అధికారంలోకి రావడం కోసమే హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే 2014లోనే నేను రుణమాఫీ హామీ ఇచ్చేవాడిని. సో కేవలం అధికారంలోకి రావడం కోసం మాత్రం కాదు, ప్రజల జీవితాలని మార్చడం కోసం ఇస్తున్న హామీలుగా వీటిని చూడాల్సిన అవసరం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. వేరే దీనికంటే చాలా పెద్ద తాయిలాలు కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. దీనికంటే చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీకి సంబంధించిన హామీలు కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. దీనికంటే ఇంకా ఎక్కువ ఏదో చేస్తామని చెప్పేకి సంబంధించిన హామీలు కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో మనకు కనపడుతుంది, బయట నుంచి చూస్తున్నప్పుడు పొలిటికల్ వ్యూలో కనపడేది మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనే దానికంటే కూడా మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు ఇంప్లిమెంట్ చేయగలరు, మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని 100% ఎవరు ప్రజలకు అందించగలరు అనే విశ్వసనీయతని బేస్ చేసుకునే ప్రజలు ఓట్లేస్తారు అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం చెప్పినా చేస్తాడా లేదా అనేది కూడా చూస్తారు. సో జగన్మోహన్ రెడ్డి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకున్న క్రెడిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిపక్షాలను ప్రధానంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ మేనిఫెస్టో పైన ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుంది, దీన్ని చూసిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన మేనిఫెస్టోకి ఏ రకమైన మెరుగులు దిద్దుతారనేది చూద్దాం. థ్యాంక్ యూ.